అయ్యో నొప్పి 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 ఏమైంది? జారిపడ్డారా ఏంటి? కొంచెం మెల్లగా వచ్చుండొచ్చుగా. హై జంప్. బాందా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? నీ బామ్మకేంటి సమస్య? రేయ్ ఏంటి? ఏంటా? తిరిగి కొడతాడనుకున్నాను, మంచివాళ్లాగే ఉన్నాడు. నువ్వు వెళ్ళిరా. దీన్ని వెలిగించి పెట్టు. వెలిగించి అక్కడ పెట్టు. ఏంది? నువ్వు వెలిగిస్తే మీ మేరీ మాత నాకు హెల్ప్ చేయరా? వెళ్ళు. నువ్వు నటించిన మొదటి సినిమా రిలీజ్ అయింది. సరిగ్గా కళ్ళు మూసుకొని ముందు ప్రే చేయి. నటించిన సినిమానా? ఏ నేను వచ్చేదే ఒక్క షాట్లోనే. అది ఎక్కడ కనిపిస్తానో వెతికి పట్టుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రే చేయి. ఎప్పుడు వస్తావు? వచ్చినప్పుడు చెప్తాను, ప్రశాంతంగా చూడు. వీడు అసలు ఎలా హీరో అయ్యాడు? నాటనే రావడంలా. ఏయ్ గమ్మునుండవే. అవును, నీకు ఏ హీరో అంటే ఇష్టం? శంకర్, స్మార్ట్ శంకర్. అందులో రౌడీగా చాలా బాగా యాక్ట్ చేశాడు. సరే నువ్వెప్పుడు వస్తావు? వచ్చినప్పుడు వస్తానే, ప్రశాంతంగా చూడు. వచ్చినప్పుడే వస్తాను. ఏ నెక్స్ట్ సీనే అక్కడున్నాను చూడు. ఏం చేస్తున్నావే? కూర్చోవే. కూర్చోమంటుంటే. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ప్రశాంతంగా సినిమా చూడరా. మిగతా వాళ్ళు సినిమా చూడాలా వద్దా? ప్రశాంతంగా చూడాలంటే ఇంట్లో కూర్చొని సినిమా చూడొచ్చు కదా. మైండ్ యువర్ వర్డ్స్. హలో, ఇంగ్లీష్ ఐ ఆల్సో. మేము నటించిన సినిమాని చూడటానికి వచ్చిందానివే కదా నువ్వు. ఎవరు? ఇతనా? ఇతనే సినిమాలో సెకండ్ హీరో. 2 seconds వచ్చి వెళ్ళాడే. బయటికి వచ్చారు. నాన్న, ఎవడీడు? ఒంట్లో బాలేదన్నా? అలా చెప్తేనే కదా నువ్వు ఇంటికి వస్తావు. లోపలికి రా. నువ్వు మాత్రం ఆ వాషింగ్ మిషన్ కారుతోంది, అదేంటో చూడు. అందుకు ప్లంబర్ని పిలిచుండొచ్చు కదా. దానికి డబ్బులు ఎక్కడున్నాయి? నువ్వే చూసి వెళ్ళు. అవును, ఇవాళ నువ్వు పనికెళ్ళా? ఎవరితోనో తిరుగుతున్నావు? అడిగేవాళ్ళు లేరేనా? ఇప్పుడేగా తెలుస్తోంది నువ్వెందుకు వెళ్ళొదిలు వెళ్ళావని. ఇప్పుడెందుకు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతున్నా? నాకు కోపం తెప్పించద్దు. ఏయ్, నేను నీకు తండ్రినే. నువ్వు గనక చెడిపోయి వస్తే నాకే అవమానం. తండ్రిలా నడుచుకుంటే కదా. ఏంటే గుణుకుంటున్నావు? ముందా ముసల్దాన్ని అనాలి. మీ అమ్మని చెడగొట్టినట్టు నిన్ను చెడగొట్టింది. మా అమ్మ గురించి మాత్రం మాట్లాడొద్దు.
తన ఆస్తికలు కలపడానికి కూడా నువ్వు రాలేదు. అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఏయ్ ఏంటే నోరు లేస్తుంది? పాతవన్నీ మర్చిపోయావా? వాళ్ళు చేతులు విరగొట్టి మూల కూర్చోబెడతా. నా గురించి తెలుసు కదా నీకు. మనిషివే కాదు నువ్వు. ఏంటి అన్నిటికి ఎదురించి మాట్లాడుతున్నావు? ఏయ్ వదలరా, చెయ్యొదలరా. ఏయ్ నిన్నేరా చెయ్యొదలు. ఏయ్ ఇప్పుడే అర్థమైంది నీకు చేయి చేసుకునే అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందో. చెప్పడం మర్చిపోయాను, శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ కమ్మలే నీకు సెట్ అవ్వలేదు. మేబీ జిమ్కీలు ఉంటే బాగుంటాయి. ఏయ్ చెయ్యొదలు పడిలే. కళ్ళ కాటుకు పెట్టుకొని ఏడిస్తే ఏం బాగుంటుంది? నన్ను నవ్వించడానికి నువ్వున్నావు కదా. ఏయ్ నిప్పురా. రేయ్ రేయ్ నిప్పేస్తుందిరా. రేయ్ తర్వాత తర్వాత నువ్వే చెప్పాలి. నువ్వు కూడా చెప్పొచ్చు. ఏయ్ ఏం జరుగుతుందిరా ఇక్కడ? జిమ్మికేలు పెట్టుకుంటే బాగుంటుందన్నావు కదా, నువ్వే కొనిపెట్టావు. రెండేళ్లలో కోర్స్ అయిపోతుంది మావా. డబ్బు గురించి నువ్వేం దిగులు పడకు, సరేనా? ట్రై చేస్తూనే ఉండాలి. కోర్స్ అయిపోతుంది, నీదైపోతుందా? ఏంటి మామ బయలుదేరేటప్పుడు ఈ మాటలు? నేను లేకుండా ఎప్పుడు రా పాస్ అయ్యావు నువ్వు? అల్యూమినియం అప్పుడు ఆడిటోరియం క్లోజ్ చేసింది గులాబీయే కదా? వాడు జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉంటే అదొక్కటే. రేపు ఆఫీస్ ఫంక్షన్ కి జిమ్కిలు కొనిస్తానన్నావుగా. గురు జిమ్కీలు ఉన్నాయా? జిమ్కీలు ఉన్నాయ్యా, కానీ కొట్టు మూసేశాను. అదే ఇంకా మూలేదు కదా, జిమ్కీలు మాత్రం తెచ్చి మూసే గురు. వెళ్ళి పొద్దునే రావయ్యా. నా లవర్కి నైట్ లోపు కొనిస్తానని ప్రామిస్ చేశాను గురు. ఏమైంది? మీరా ఇన్విటేషన్ పంపించింది. తనకి పెళ్ళంట. వెళ్తావా? రావాలని అనుకోనుంటే మెసేజ్ పంపించేది కాదు, అట్లీస్ట్ ఫోన్ కాల్ అయినా చేసి ఉండేది. తనెవరు నువ్వు రాకూడదనుకోవడానికి? మనం వెళ్దాం. ఏ నిజంగానే చెప్తున్నాను, నేను నీతో వస్తాను. మనమిద్దరం వెళ్దాం. మనం ఒకరికి నచ్చలేదంటే వదిలేయాలి. వాళ్ళ ముందుకెళ్ళి మొహం చూపించి ఇబ్బంది పెట్టకూడదు. అదంతా నాకు తెలీదు. నన్ను తీసుకువెళ్తాను. నేను వెళ్ళి చూడాలి దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటున్నాడు. వస్తున్నట్టు మెసేజ్ పంపు. అదంతా ఏం అవసరం లేదు, ఊరికే ఉండు. ఫోన్ ఇవ్వు. అదంతా వద్దంటుంటే మెసేజ్ పంపాలి. చెప్పేది విను. వద్దు. అరే, ఇవ్వమంటున్నానా? నేను గ్రిప్ మెయింటైన్ చేస్తున్నాను. వద్దు, చెప్పేది విను. వద్దు. ఇది పట్టుకో. అందరూ ఎలా చూడండి, నేరుగా చూడండి. బటన్ పెట్టుకోవచ్చు కదా. బటన్లు పెట్టకే అసహ్యంగా. సరే, హాయ్. హాయ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హాయ్, సంతోషంగా ఉండండి. హాయ్, సంతోషంగా ఉండండి. సార్ క్లోజ్ రండి, ఎలా చూడండి. స్మైల్. థ్యాంక్ యూ. వెళ్దాం. బాయ్. వస్తాను. ఒక్క నిమిషం. సురభి, థ్యాంక్ యూ. నేనే థ్యాంక్స్ చెప్పాలి. వెళ్దామా? ఎన్నాళ్ళని నానమ్మ దాచిన సంచిలో ఉంటాయి. నీ చెవులుకుంటే ఇంకా అందంగా ఉంటాయి. రండి. అది ఎక్కడని అడిగాను. పనికి వెళ్ళింది. ఓ, తను మాత్రం వెళ్తుంది కదూ?
తనేమనుకుంటుంది? 3 నెలలుగా మా ఇంటి అద్దె కట్టడం లేదు, నన్ను అవమానించాలని చూస్తోందా? ఫోన్ చేస్తే కూడా తీయడం లేదు. దాంతో చెప్పు, ముందు నా సమస్య తీర్చమని. మీ నాన్న వచ్చి వెళ్ళాడు. ఇంటికా? ఆయన ఉండే ఇంటి అది నువ్వే కడుతున్నావా? ఆ, అందుకని వచ్చాడా? అది వదిలే, నేను చూసుకుంటాను. సురభిని కూడా తీసుకురావాల్సిందిరా. మా డబ్బు ఏమైనా ఉందా? సురభి వాళ్ళ నాన్న ఇంటి అద్దె కట్టాలి. తీసుకో. ఇది కూడా తీసుకున్నానా? పట్టు. నాన్న పర్సులు ఏవైనా ఉండుంటాయి, చూస్తానుండు. ఇదిగో తీసుకో. ఇంతే ఉంది నాన్న. లేదు చాలమ్మా. పర్లేదు, తీసుకోరా. కవి, మీ నాన్నకి హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు మీ అక్కింటి వాళ్ళు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు నాన్న. ఆ డబ్బు సురభియే ఇచ్చింది. కవి, ఈ విషయం నీతో చెప్పొద్దని చెప్పింది నాన్న. పాపం ఆ అమ్మాయి కష్టపడుతోంది. తనని నువ్వేమీ అడగద్దు. సార్, మ్యాంగో, కప్పు, చాక్లెట్, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్. మీకేం కావాలి సార్? నేను గుర్తులేనా సార్? మీరు షూటింగ్ స్పాట్లో కొన్ని నెలల క్రితం మనం మీట్ అయ్యాము సార్. నేను నా ఫ్రెండ్ బైక్ మీద వెంబడించి వచ్చాం కదా సార్. చాలా సంవత్సరాలైంది కదా.